కరుణానిధి మనవడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. తండ్రితో పోల్చితే కుమారుడికి మరీ ఇంత వేగంగా ఈ హోదా దక్కడం కొందరికి ఎబ్బెట్టిగా తోస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు రాజకీయ వారసులు లేరు. కానీ కరుణానిధి కుటుంబానికి ఆ కొరతేమీ లేదు. పైగా 47 ఏళ్ల వయసులో హీరోగా నటిస్తున్న వ్యక్తి రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పాత్ర నిర్వహించకూడదు అన్న నియమం ఏమీ లేదు. వాళ్ల పార్టీ వాళ్ళిష్టం అని సరిపెట్టుకుంటున్న వాళ్ళు కూడా జూనియర్ స్టాలిన్ కు పట్టాభిషేకం చేయడానికి పెద్ద స్టాలిన్ కాసింత తొందరపడ్డారని మాత్రం అంటున్నారు. 5 ఏళ్ల క్రితమే పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి అధికార ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం, ఏకంగా మంత్రిగా అవతరించడం తెలిసినవే. సనాతన ధర్మం మీద ఆ పార్టీ కఠినమైన వ్యాఖ్యలు చేయకపోతే దేశమంతా ఆయన పేరు మార్మోగేది కాదేమో. వారసుడన్నాక ప్రమోషన్ సహజమే, కానీ స్టాలిన్ కు కరుణానిధి పట్టాభిషేకం చేయడానికి కనీసం 3 దశాబ్దాలు ఆగారు. తమ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని సీనియర్ స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత మనసెందుకు మార్చుకున్నారో తెలియదు. కానీ తండ్రిలాగా ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే జూనియర్ స్టాలిన్ కు రాజమార్గం సుగమమైపోయింది. ఏడాదిన్నరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చర్య అధికారులను ఆశ్చర్యపరచలేదు. కానీ ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సెంధిల్ బాలాజీకి మళ్లీ మంత్రిగా చోటు దక్కడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మాత్రమే ఇచ్చిందని, నిర్దోషి అనలేదని స్టాలిన్ మర్చిపోయినట్లున్నారు. రెండు రోజుల క్రితం సెంధిల్ బాలాజీ బెయిల్ మీద విడుదలైన వెంటనే ఆయన్ను కీర్తిస్తూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, స్వాగత సత్కారాలు, పార్టీ హడావుడి చూసిన తర్వాత ఆయనకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టే ప్రమాదం ఉందని చాలా మందికి తోచింది. అది అప్రదిష్ట, అనైతికమన్న హెచ్చరికలు, హితవులను పక్కనబెట్టి తాను అనుకున్నదే స్టాలిన్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో 15 నెలలుగా జైల్లో ఉన్న సెంధిల్ మీద అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వ రవాణా సంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్న అభియోగాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో సెంధిల్ కుట్రంతా వెలుగు చూసి న్యాయస్థానాలకు చేరింది. ఫిర్యాదుదారులకు తాను డబ్బులు తిరిగిచ్చేశానని, కేసు కొట్టివేయమని సెంధిల్ ఒక దశలో న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. మద్రాస్ హైకోర్టు జాబ్స్ ఫర్ క్యాష్ కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టు అడ్డుపడడం వల్లనే నిజానికి వ్యవహారం అరెస్టుల వరకు వచ్చింది. రవాణా మంత్రి తన శాఖను అమ్మకానికి పెట్టేశాడు. అవినీతి, దోపిడీ, భూకబ్జాలు, అపహరణలతో ఆయన ఎదిగాడు. 15 సార్లు మంత్రివర్గం మార్పులు జరిగినా ఆ అవినీతిపరుడి స్థానం పదిలం. ఆయన అవినీతి మీద శాసనసభలో నేను స్వయంగా సాక్ష్యాలు సమర్పించిన చర్యలు లేవంటూ జయలలిత ప్రభుత్వంలో సెంధిల్ అవినీతి మీద స్టాలిన్ 2016 ఎన్నికల ప్రచార సభలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక దశలో జయలలిత కూడా దూరం పెడితే కేవలం రాజకీయార్థిక ప్రయోజనాల కోసం ఆయన డిఎంకేలో చేరాడు. పదిహేను నెలలుగా ఆయన జైల్లో ఉన్న సమీపకాలంలో కేసు విచారణకు వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో మనీ లాండరింగ్ కేసులో సైతం కోర్టు బెయిల్ ఇచ్చింది. తిరిగి మంత్రి కాకూడదన్న ఆంక్షలు విధించకపోవచ్చు, కానీ ఆయన పదవిలో ఉంటే దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ అప్పట్లో రాజ్ భవన్ సెంధిల్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చాలా మందికి గుర్తొస్తోంది. క్యాష్ ఫర్ జాబ్స్, మనీ లాండరింగ్ ఆరోపణలతో పాటు అంతకు పూర్వం నుంచే ఆయనపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తిరిగి అధికారం స్వీకరించడం ఆశ్చర్యకరమైన విషయం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మద్రాస్ హైకోర్టు నియమించే కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో బాధితులకు అన్యాయం జరిగిందన్న అప్రదిష్ట స్టాలిన్ కు వచ్చేది కాదు.